హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రైస్ రెసిపీ అండి. కూరగాయలతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా తేలికగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. ఇది వేడివేడిగా తినచ్చు, బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, జీడిపప్పు కొంచెం, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇవి నిత్యం మన ఇంట్లో ఉండేవే కదా, కాబట్టి నేను వీటితోనే చేశాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసేసుకొని, ఉల్లిపాయ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము, టమాటాను కూడా వేసేసుకోవాలి. ఇవేం మరీ మెత్తబడే వరకు చూడాల్సిన పని లేదు. ఇందులోనే కప్పు బఠానీలండి, పచ్చి బఠానీ దొరుకుతుంది కదా మనకి, అది బఠానీ యాడ్ చేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా ముక్కలు ఫ్రై చేసుకొని కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసుకొని, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూను గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా బదులు చాట్ మసాలా యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది రైస్కి. ఇప్పుడు తగినంత ఎసరు యాడ్ చేసుకోవాలి, మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఎసరు ఒక మరుగుతుంది, ఇలా పొంగుతుంది అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ స్టేజ్లో కల్లుప్పు యాడ్ చేస్తే మనకు బాగా ఫ్లేవర్ పడుతుందండి రైస్కి. చూసారుగా, ఏం ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇలా సింపుల్గా వేడివేడిగా రైస్ చేసుకొని తినేసేయచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని పెరుగు రైతాగా తీసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూశారు కదా, రైస్ రెసిపీ అయితే సరిపోయింది. కేవలం 10 నిమిషాల్లో నేను చేసాను ఈ రెసిపీ. అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా గెస్టులు మనకి ఇలా చేసి పెట్టేసేయచ్చు, చక్కగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.